పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా ఇరాన్ మధ్య మళ్లీ చర్చలు జరిగే అవకాశం ఉంది. అమెరికా ఇరాన్ మధ్య రెండో విడత చర్చలు జరగబోతున్నాయి. పాకిస్తాన్ వేదికగా మళ్లీ శాంతి చర్చలు ప్రారంభమయ్యే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇరాన్ బృందం పాకిస్తాన్లోని ఇస్లామాబాద్కు చేరుకుంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ బృందం పాకిస్తాన్కు చేరుకుంది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, మంత్రి మొహసిన్ నఖ్వీతో పాటు పలువురు ఇరాన్ ప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అమెరికా బృందం కూడా ఇవాళ చేరుకునే అవకాశం ఉంది. ఇక రెండో దశ చర్చల్లో ప్రాంతీయ పరిణామాలు, కాల్పుల విరమణ, అమెరికా ఇరాన్ మధ్య దౌత్య ప్రయత్నాలపై చర్చించారు. ఈ సంక్షోభ నివారణ కోసం పాక్ పోషిస్తున్న నిర్మాణాత్మక పాత్రను ఇరాన్ ప్రశంసించింది. అటు ఇరాన్ అమెరికా ప్రతినిధుల మధ్య ప్రత్యక్ష భేటీకి ఎలాంటి ప్రణాళికలు ఉండనట్లు తెలుస్తోంది. దానికి బదులుగా ఇరు దేశాల ప్రతినిధుల మధ్య సందేశాలను పాక్ అధికారులు బదిలీ చేస్తారు. అరాక్చీ బృందం పాక్ ఉన్నతాధికారులతోనే సమావేశం కానుంది. అమెరికాకు ఏం చెప్పాలనుకున్నా పాక్కే చెప్తామని, ఆ విషయాలు పాక్ అమెరికాకు చెబుతుందని ఇరాన్ విదేశాంగ శాఖ తెలిపింది. ఈ చర్చల కోసం అమెరికాకు చెందిన లాజిస్టిక్స్, భద్రతా బృందం ఇప్పటికే పాకిస్తాన్కు చేరుకుందని పాక్ ప్రభుత్వ వర్గాలు నిర్ధారించాయి. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్కాఫ్, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్ ఇరాన్తో చర్చల కోసం పాకిస్తాన్కు వెళ్లనున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీతో వారు భేటీ కానున్నారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వీరితో కలిసి వెళ్లటం లేదు. చర్చలో పురోగతి సాధిస్తే ఆయన పాకిస్తాన్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్పారు. ఇక చర్చల వేళ పాక్ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 10,000 మంది భద్రతా సిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ జోన్ను పూర్తిగా మూసివేసి కార్యాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించారు. ఏప్రిల్ 11, 12 తేదీలో జరిగిన మొదటి రౌండ్ చర్చలు విఫలం కావడంతో ఈ రెండో రౌండ్ అత్యంత కీలకంగా మారింది. వాస్తవానికి ఇరు దేశాల మధ్య మంగళవారమే మరో విడత శాంతి చర్చలు జరగాల్సి ఉంది. కానీ చర్చల్లో పాల్గొనేందుకు తాము ఇంకా సిద్ధంగా లేమని ఇరాన్ తెలపడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని బృందం వాషింగ్టన్ నుంచి కదల్లేదు. మంగళవారం రద్దయిన చర్చలు ఇప్పుడు మళ్లీ పాక్ వేదికగా జరగనున్నాయి. ఈ చర్చల్లోనైనా ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.